అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కస్టమర్ మీకు ఇంతకుముందు లాంగ్ వీడియోలో షేర్ చేశాను. 14 బ్లౌజెస్ ఇచ్చారు, 15 ఇచ్చారని చెప్పాను కదా, ఆవిడవేనండి ఇవి. అప్పుడైతే 4 మాత్రమే స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. ఇంకా మిగిలినవన్నీ అలానే ఉన్నాయి కదా, 11 బ్లౌజెస్. దాంట్లో నేను ఒక 4 కట్ చేసుకొని స్టిచ్ చేశానండి. 5th బ్లౌజ్ అనేది కటింగ్ చేసి పెట్టుకున్నాను. 3 ఒకసారి 2 ఒకసారి కట్ చేశాను. ఆ బ్లౌజ్లో నుంచి ఒక బ్లౌజ్ అలానే పెట్టుకొని కట్ చేసినవి. ఇప్పుడు మిగిలిన బ్లౌజులు ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందామని ఫోల్డింగ్ చేసి కట్ చేశాను. ఇవైతే 2 బ్లాక్ అంటే సేమ్ ఉన్నాయి. వాటిని అయితే కట్ చేసాను. కార్నర్లో అయితే ఫస్ట్ ఎల్ స్కేల్ తీసుకొని డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటాను. కటింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే నేను ముందు కట్ చేసుకున్న బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ పీస్ పెట్టి కట్ చేసిన బ్లౌజ్ పీస్ మీద హ్యాండ్స్ అవి పెట్టి కట్ చేసుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల టైం మెజర్మెంట్స్ తీసుకునే టైం అనేది తగ్గుతుంది. సేమ్ కస్టమర్వే కాబట్టి, సేమ్ మెజర్మెంట్ బ్లౌజే కాబట్టి ఏం ప్రాబ్లం రాదు. అలాగని చాలా పెట్టి 3 కట్ చేయొచ్చండి. కానీ నా సిజర్ అనేది షార్ప్నెస్ తగ్గింది. అందుకు నాకు హ్యాండ్ పెయిన్ వస్తుందని నేను 2 మాత్రమే కట్ చేసుకుంటాను. చూడండి నేను ఎలా డ్రా చేస్తాను, ఆ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను డ్రా చేశాను కదా బ్లాక్ మీద, మళ్ళీ బ్లాక్ అది పెట్టి వేరే దాని మీద చేయకూడదండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం లైన్ అటు సైడ్ పడింది కదా, మళ్ళీ బ్లాక్ తీసుకోబడితే ఇంకా లైన్ అటు సైడ్ జరిగి 1 పాయింట్ అంత జరిగి 1/2 ఇంచు తేడా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని బ్లాక్ది ఇప్పుడు కట్ చేసాం కదా, అది తీయకూడదు. ముందు పెట్టుకునే దాంతోనే కట్ చేసుకోవడం అనేది జరగాలి. బ్లౌజ్కి ఒక బ్లౌజ్ని తీసుకొని ప్రతిసారి కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్కి తీసుకొని సెకండ్ది కట్ చేసి, సెకండ్ తీసుకొని థర్డ్ తీసుకొని 4th అలాగే వేసుకుంటే మెజర్మెంట్స్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇది అడ్డపన్న నిలువు పన్న అంటారు కదా, కింద ఇది స్ట్రైట్ కటింగ్ వాడేటప్పుడు లాస్ట్ కార్నర్లో ఉంటుంది కదా అండి డాట్స్ టైప్లో, అది బార్డర్. ఆ బార్డర్ అనేది కిందికి నడుము కిందికి వేసి కట్ చేసేటప్పుడు ఆ బార్డర్ని మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. అది గట్టిగా ఉండడం వల్ల కింద బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఏమంత కరెక్ట్గా రాదు. డెఫినెట్గా ఎత్తుకున్నట్టు వస్తుంది. కాబట్టి మనం కట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను స్టార్టింగ్లో టైలరింగ్ నేర్చుకున్నప్పుడు కటింగ్ అయితే ఇలాగ స్ట్రైట్గా వేసి కట్ చేసేది, అప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఎప్పుడైనా చాలా చిన్న సైజు వస్తే మాత్రమే ఇట్లా కట్ చేస్తాను అంతే. ఆ పార్ట్ తీసేసి కుట్టడం వల్ల నాకేం పెద్ద తేడా అనిపించలేదు, ఏదైనా ఒకటే. కానీ ఆ పార్ట్ అట్లానే పెట్టి స్ట్రైట్గా కట్ చేస్తే మాత్రం బ్లౌజ్ అనేది చాలా తేడా వచ్చేస్తుంది. మందం ఉండేదంతా తీసేయాలి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది. కింద నడుము ఎత్తుకోకుండా బాగా వస్తుంది. మన వీడియోస్ ఎవరికైనా నచ్చుతున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. నేను టైలరింగ్ ఎలా నేర్చుకున్నాను, ఈ ఫీల్డ్లో నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ముందుకి. ఇంతకుముందు వాయిస్ ఓవర్ ఇవ్వడం రాలేదు, ఇప్పుడు లైట్గా స్టార్ట్ చేశాను. మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కింద అయితే హెమ్మింగ్ పెట్టేసి కొంచెం నేను కట్ చేసుకున్న బ్లౌజ్కి యాడ్ చేసుకునేలాగా బ్యాక్ పార్ట్కి పట్టి పెట్టాను. కానీ ఇప్పుడు కట్ చేసి వాటన్నిటికీ టైం ఎక్కువ పడుతుంది, నేను అందించలేనని చెప్పేసి క్లాత్ అక్కడి నుంచి పెట్టి కింద ఎక్కువ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటానండి. ఒకవేళ మర్చిపోతే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ దానికి మర్చిపోయినా మిగతా దానిలో అన్నిటికన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా చెప్పాను కదా, నేనైతే పట్టి ముక్క తిరిగేసి ఖచ్చితంగా కుడతానండి. అలాగే దానికి జాయిన్ చేసి కుట్టడం అనేది చేయను. కొన్నిసార్లు టయానికి అడ్జస్ట్ చేయలేకున్నప్పుడు కొంతమంది కస్టమర్లు ఏమనరు, వాళ్ళకి మాత్రమే ఇలా చేసి కుడుతూ ఉంటాను టయానికి అనుగుణంగా. మీరు కూడా అలానే చేసుకోండి. మాకైతే ఇప్పుడు ఇక్కడ గుంతకల్లో అంబమ్మ తిరునాళ్ళని జరుగుతుందండి, ఫేమస్, బాగుంటుంది. తిరునాళ్ళకే అనుకుంటాను. బాగా ఫుల్ వర్షం పడుతుంది. మీ ఏరియాలోనూ వర్షం పడుతుందా? ఏమన్నా అనిపిస్తుందా వర్షం పడేలాగా? మాకైతే ఫుల్ హెవీగా వర్షం పడుతుందండి. ఈ తిరునాళ్ళకి మరి మామూలుగా పడుతుందేమో. మేము అయితే లాస్ట్ ఇయర్ తిరునాళ్ళకు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము అంతే. కాబట్టి నాకు పెద్దగా ఏం తెలియదు. గుంతకల్ నుంచి ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. మేము గుంతకల్లో చైతన్య థియేటర్ అంబమ్మ గుడి దగ్గరే ఉంటామండి. ఎస్ఎస్ లేడీస్ టైలరింగ్ అండ్ కంప్యూటర్ వర్క్స్ ఇంట్లోనే చేసుకుంటాను.
చిన్నపిల్లలు ఇద్దరు. బయట షాప్ పెట్టుకోవాలనే మిషన్స్ అన్ని స్టాక్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఫినిషింగ్ ఫిట్టింగ్ కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఆర్మ్ డౌన్ అనేది ఉండే లైన్ కన్నా కొంచెం పావించి తగ్గించాను. ఎందుకంటే నేను 4 బ్లౌజెస్ కుట్టాలన్నాను కదా, ఆ 4 బ్లౌజులే ఏమైందంటే ఇంకా దగ్గర మనము బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకొని కుడతాం కదా, స్టిచ్చెస్ వేసేటప్పుడు కొంచెము సైడ్ కుట్లు వైపు ఎక్కువ వస్తుందండి, స్ట్రైట్గా రావట్లేదు. అందుకని చెప్పి కొంచెం కిందికి డౌన్ చేస్తే స్ట్రైట్గా వస్తుందని ఇప్పుడు డౌన్ చేసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఆ ప్రాబ్లం వస్తే చూడండి. ఆ మిస్టేక్ ఎలా వచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ నేను ఒక వీడియో అప్లోడ్ చేయాలి కదా మీకు అనేసి అలా తీసాను. ఇది ఇంకా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేస్తాను, ముందు చేస్తాను, అలవాటు చేసుకొని చేస్తాను. స్టిచ్చింగ్లో టిప్స్ అన్నీ చేస్తాను. కొంచెం ఆ మనీ అనేది ఇప్పుడే కొంచెం 200 తీసుకోవడం మొదలుపెట్టానండి నార్మల్ స్ట్రైట్ కటింగ్కి. ఇంతకుముందంతా 150 180 తీసుకునేదాన్ని, 200 తీసుకుంటున్నాను. దానివల్ల నాకు కొంచెము బాగానే అనిపిస్తుంది. రోజుకి 2 బ్లౌజులు కుట్టుకున్నా సరిపోతాయండి నాకు. పిల్లలను చూసుకొని ఎంబ్రాయిడరీ మిషన్ రన్ చేసుకుంటూ 2 బ్లౌజెస్ అన్నా నాకు సరిపోతాయి. అంతే, 2 బ్లౌజెస్ కుట్టుకోవాలని మాత్రమే అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి నుంచి. వెయిట్ ఎక్కువ ఉన్నాను కదా, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఈ మిషన్ ఇండస్ట్రియల్ మిషన్ తీసుకున్నాక కొంచెం బెటర్ అండి. ఇంతకుముందు అయితే చాలా పెయిన్ వచ్చింది నాకు మాత్రము. కాళ్ళు ఈ ఎండల కాలం వస్తే అరికాళ్ళన్నీ మంటలు వేసేవి బాగా, కాళ్ళకు ఆయిల్ రాసుకుంటే తప్ప పడుకోలేని పరిస్థితి నాది. అలాంటిది ఈ మిషన్ తెచ్చుకున్నాక కొంచెం పర్లేదండి. ఒక 40 మినిట్స్కి బ్లౌజ్ అయిపోతుంది. లేదంటే ఇంకా లావు ఉన్నారు, అతుకులు పడినాయి అంటే 1 అవర్ 20 మినిట్స్ అట్లా పడుతుంది. మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, రైండర్ బ్యాంగిల్స్ ఒక బాక్స్ తెచ్చానని. బాక్స్ అంతా ఫుల్ సేల్ అయ్యిందండి. స్టిక్కర్స్ కూడా, నెయిల్ పాలిష్ అన్నీ ఈ మంత్లో ఫ్యాన్సీ స్టోర్ నుండి నాకు ఒక మంత్ అని కాదు, ఈ వీక్లో ఒక 300 వచ్చింది. లైనింగ్లు ఫాల్స్ కూడా బాగానే ఉన్నాయండి, కొంచెం పర్లేదు. శారీస్ అయితే తెచ్చినవి మొత్తం సేల్ అయిపోయాయి, చాలా బాగా సేల్ అయ్యాయండి. ఈసారి మాత్రము మంచిగా ట్రెండ్ స్టాక్ తేవడం వల్ల మొత్తం సేల్స్ అయిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసంలో మళ్ళీ వెళ్తానండి శారీస్ తీసుకురావడానికి మాత్రము. అంతవరకు ఏం తీసుకురాను ఇంకా, ఎందుకంటే ఇంట్లో ఉండే లేడీస్ కాబట్టి ఎక్కువ అమౌంట్ అంటే ఇవ్వలేరండి. ఇప్పుడు అందరూ 2 శారీస్ తీసుకున్నారు, 1200, ఒక 3-4 తీసుకున్నారు, 1300-1900 అట్లా అయింది కదా ఆ అమౌంట్. మరి స్టిచ్చింగ్ కూడా నాకే కదండి, ఫాల్స్, లైనింగ్, స్టిచ్చింగ్ ఛార్జ్ అంతా ఇవ్వాలి. వాళ్ళు చాలా కష్టం అయిపోతుంది అంతా ఇవ్వాలంటే వాళ్ళకు కూడా. అందుకనే మళ్ళీ శ్రావణ మాసంలో తెస్తాను, అప్పటికి సరిపోతుంది. అమౌంట్ కొంచెం దాచుకుంటారు, మళ్ళీ శారీస్ తీసుకుంటారు. ఈసారి తెచ్చిన శారీ కలెక్షన్ అయితే ఇప్పుడు నేను ఒక 10 టైమ్స్ అలా తెచ్చింటానండి. అప్పుడప్పుడు అక్కడొకసారి హోల్సేల్ షాప్లో. అన్నిటి కంటే కూడా ఈసారి తెచ్చిన స్టాకు ఫుల్ హ్యాపీ, ఫుల్ సేల్స్, చాలా బాగా. అంటే నేను కష్టపడకుండా బాధపడకుండా సేల్ చేసేదానండి. ఇంతకుముందు తెచ్చినప్పుడంతా కొంచెమన్నా బాధపడేది, అయ్యో 2 చీరలు మిగిలినాయి, 4 మిగిలినాయి, బాధ వేసేది నాకు. ఇది దానిలో వచ్చిన బెనిఫిట్ అంతా దీంట్లో ఆగిపోయింది. ఈసారి మాత్రం ఒక్కొక్క శారీ మీద 250-300 లాభము వచ్చింది. అది కాక 1 వీక్ 10 డేస్ లోపలే ఫుల్ స్టాక్ అవుట్ అయిందండి. చాలా మంచిగా అనిపించింది నాకు ఈసారి మాత్రం శారీ బిజినెస్లో మాత్రము. నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం అండి, ఏమీ ఇబ్బంది లేకోకుండా సేల్ చేసుకోగలిగాను. అంటే నాకు అనిపించింది శారీ బిజినెస్లో నేను సక్సెస్ అవ్వగలుగుతున్నాను. ఏవైతే కలెక్షన్ తీసుకురావాలి, ఏ క్లాత్ తీసుకురావాలి అనేది నాకు కొంచెం ఐడియా వచ్చింది. ఏ సీజన్లో తీసుకురావాలి, ఎంత ప్రైస్కి తీసుకురావాలి, ఎక్కడ తీసుకురావాలి, ఎలా మాట్లాడాలనేది నాకు ఐడియా వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేయచ్చు అని అనుకుంటున్నాను. ఆ అమౌంట్ అలానే పెట్టేసి శారీస్ దంతా నెక్స్ట్ శ్రావణ మాసానికి తేవాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలండి. మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తే యూట్యూబ్ ద్వారా నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నా.
ఆన్లైన్లో కూడా సేల్స్ చేయడానికి. మీ సహాయం నాకు చాలా అవసరం అండి. నన్ను నమ్మి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. చాలా చాలా కృతజ్ఞతలు. నేనుండే పరిస్థితికి మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్, మీ షేర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.